తెలంగాణ పిసిసి అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటుండగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు కేవలం సెమీఫైనల్స్ మాత్రమేనని, 2029లో లోక్సభకు ఇటు శాసనసభకు జరిగే ఎన్నికలే కీలకమని ఒక ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. దాని ఉద్దేశం ఏమిటంటే 2029లో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనేది తన సంకల్పంగా చెప్పారు. పార్టీని మరోసారి రాష్ట్రంలో 2029లో అధికారంలోకి తీసుకురావాలని 2023లో జరిగిన ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అయితే అమలుకు సాధ్యం కాని హామీలను అయితే ఇచ్చింది. అందులో ఒకటి మాత్రమే నెరవేర్చినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు మహిళలకు, రెండవది 500 గ్యాస్ సిలిండర్లు, మూడవది రైతు రుణ మాఫీ, మరి మిగతా పెన్షన్స్ విషయం కావచ్చు, లేకుంటే ఇందిరమ్మ ఇళ్ల విషయం కావచ్చు, ఇంకా అమలు కాని హామీలు చాలా ఉన్నాయి. మరి రెండవసారి అధికారంలోకి రావాలనుకున్నప్పుడు ఈ హామీలన్నీ కూడా పూర్తి చేసినప్పుడే తెలంగాణ ప్రజలు మరోసారి అవకాశం ఇస్తారన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఇప్పటివరకైతే కొంతవరకు కాంగ్రెస్ పార్టీ పాలన మెరుగ్గానే ఉంది. అయినప్పటికీ కూడా వారు నిర్దేశించుకున్న సమయంలో పూర్తి హామీలను మాత్రం నెరవేర్చలేకపోయారు. అయితే నూతన అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా కార్యకర్తల్లో, కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. మరి 2029కి ముందే మరి జమిలీ ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందనేది కూడా మనం ఇప్పుడే ఊహించడం కష్టం. మరి వారి లెక్కల ప్రకారం 1994 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ప్రతి పార్టీ 2 దఫాలుగా అధికారాన్ని కైవసం చేసుకుందని వాళ్ళు నమ్మకంతో ఉన్నారు. ఇదే సెంటిమెంట్తో కాంగ్రెస్ పార్టీ 2029లో మరోసారి అధికారంలోకి రావాలని ఉత్సాహంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఉత్సాహం ఉంటేనే సరిపోదు, హామీలను పూర్తిగా అమలు చేసినప్పుడే అది సాధ్యమవుతుంది. అవి అమలు చేయలేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు తక్కువగానే ఉంటాయన్నది వాస్తవం.